జరుగుతుంది? అవన్నీ ఎందుకు ఇప్పుడు? ముందు తలుపులు కిటికీలు పోయి అసలే జగన్నాథ్ అదే అదే జరగబోతుంది. హరే కృష్ణ వాళ్ళు వచ్చి చందాలు అడుగుతారు. మమ్మీ కొంచెం వాటర్ ఇవ్వా? నేను కూడుస్తున్నాను, కనపడటం లేదా? నువ్వే వెళ్ళి తెచ్చుకో. చూసారా, ఎవరో సాధువులు అనుకుంటా. వాళ్ళని నేను వెళ్ళి ఆహ్వానిస్తాను. అప్పుడు మన ఇంట్లోకి అదృష్టం వస్తుంది. వినండి వినండి మిమ్మల్ని. పొద్దున్న అన్ని మాట్లాడినావు, ఇప్పుడేంటి ఇంత ఆనందంగా ఉన్నావు? అలా అంటారేంటి? సాధువులు పిలిస్తే మన ఇంట్లోకి అదృష్టం ఐశ్వర్యం రెండు కలిసి వస్తాయి కదా. సాధువులు పట్టించుకున్నంత గొప్పగా మీ భర్తను పట్టించుకోవాలని తెలీదా? అలా అంటారేంటి? అదేం కాదు నాన్న. నువ్వు లేనప్పుడు అమ్మ సాధువుని ఇంటికి అనుమతించేది. చెప్పు చెప్పు, మీ నాన్నతో పాటు చేరి నా మీద చెప్పు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వస్తావుగా అమ్మ అమ్మ నాకు చెప్తా. ప్లీజ్ వాళ్ళే రానివ్వండి. సరే, ఏదో చేసుకొని ఇష్టం. మహారాజా దయచేయండి, దయచేసి మా ఇంట్లోకి రండి. మేము ముగ్గురం రాలేము, మాలో ఒక్కటే ఇంటికి రాగలము. నేను ధనాన్ని, మీరు ఆహ్వానించితే మీరు ధనవంతులు అవుతారు. నేను విజయాన్ని, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వస్తుంది. నేను కృష్ణ ప్రేమను, నేను ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణ ప్రేమను పొందుతాను. అయితే సరే, మీలో ఎవరిని పిలవాలో నేను మా వారితో మాట్లాడి చెబుతాను. సరే, వినండి వినండి. ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చింది. మళ్ళీ ఏంటి నీ సమస్య? అక్కడ తలుపు దగ్గర ముగ్గురు సాధువులు ఉన్నారు. వాళ్ళలో ఒక్కరు మాత్రమే ఇంట్లోకి రాగలరు. ఎవరిని ఆహ్వానిద్దామంటారు? వాళ్ళు ధనం, విజయం, కృష్ణ ప్రేమ. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ధనాన్నే పిలుద్దాం. ధనం ఉంటే కొత్త ఇల్లు కొత్త కారు కొనుక్కోవచ్చు. అలాగే నీకు పర్మిషన్ ఉంటుంది. అప్పుడు నీకు పని కాదు, విజయాన్నే పిలుద్దాము. విజయాన్ని పిలిస్తే మనం చాలా ఫేమస్ అవుతాము. అలాగే మన గురించి టీవీస్లో న్యూస్ పేపర్స్లో కూడా రాస్తారు. అలాగే మన ఇంటి చుట్టూ ఉండే ఇరుగు వాళ్ళు కూడా మన గురించి బాగా చెప్తారు. లేదు, విజయాన్ని ధనాన్నే పిలుద్దాం. లేదు, విజయాన్నే పిలుద్దాం. నాన్న, నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీయ ప్రభువారు భగవద్గీతలో కృష్ణ ప్రేమ మానవులందరికీ అంతిమ లక్ష్యం అని చెప్పారు. అలాగే ఈ జన్మలో ఆచరించిన కొద్దిపాటి భక్తి కూడా నెక్స్ట్ జన్మకు తీసుకువెళ్తుంది అని చెప్పారు. ఇద్దరి భౌతిక లాభాలు మన జీవిత చివరిలో మనల్ని వదిలేస్తాయి. మహాభారతంలో దుర్యోధనుడు కృష్ణుడి సేనుడిని అనుకున్నాడు, కానీ అర్జునుడు కృష్ణుడిని అనుకున్నాడు. యుద్ధమకు ఫలితం మీకేమిటో తెలుసా? తెలుసు. అర్జునుడు గెలిచాడు, పాండవులు రాజ్యాన్ని గెలిచారు. కాబట్టి మనం కృష్ణ ప్రేమని ఇంటికి పిలుద్దాం. సరే, ఇదంతా నీకు ఇచ్చిన సమ్మర్ క్యాంప్ వల్లే నువ్వు ఇంత మారిపోయావు. రేపటి నుంచి నీతో పాటు గీతాలు కూడా తీసుకెళ్ళి. ఇంట్లో నా మాట ఎవరు వినరు. మహారాజా, మీలో కృష్ణ ప్రేమ ఎవరు? నేనే కృష్ణ ప్రేమను. అయితే దయచేయండి, దయచేసి మా ఇంట్లోకి రండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదేంటి ఒక్కళ్ళే వస్తారన్నా కానీ ముగ్గురు వస్తున్నారు? మహారాజా, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఒక్కరు మాత్రమే వస్తారన్నారు కదా, ఇలా వచ్చారేంటి? మీరు ధనాన్ని పిలిస్తే ధనం మాత్రమే వచ్చేది, మీరు విజయాన్ని పిలిస్తే విజయం మాత్రమే వచ్చేది. కానీ మీరు కృష్ణ ప్రేమను పిలిచారు కాబట్టి నేను ఎక్కడ ఉంటే మిగతా వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నారాయణుడు ఎక్కడుంటే తన భార్య లక్ష్మీదేవి, అదృష్టదేవి అక్కడ ఉంటుంది. ఇది భగవద్గీత శ్లోక 18.78లో వివరించబడింది.
यत्र योगेश्वर कृष्णो यत्र पार्थोदनन्दरः तत्र श्री विजयो भूतिर्ध्रुवा నీతిర్మతిర్మమ. కాబట్టి మనం కృష్ణ ప్రేమను పొందాలని కోరుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ ప్రేమ నాకు అర్థమైంది. ఫస్ట్ ఏం రామన్ అయింది అని నేను చూసాక ఎలా ఉంది? ధనాన్ని కోరుకుందామా, విజయాన్ని కోరుకుందామా? కృష్ణ ప్రేమని. వెరీ గుడ్. సో పిల్లలు ధనం వచ్చేసి జాహ్నవ్, విజయం వచ్చి కౌశిక్, కృష్ణ ప్రేమ వచ్చి నందిని, ఇంట్లో మమ్మీ వచ్చేసి లక్ష్మి, డాటర్స్ ఇద్దరు వచ్చి వేదిక అండ్ అక్షిత, ఇంకా ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి సాక్షి. సో వీళ్ళందరూ కూడా సమ్మర్ క్యాంప్ పిల్లలు చాలా అద్భుతంగా